లడ్డు కావాలా నాయన? మరో లడ్డు. హలో ఎవ్రీవన్, ఎట్లా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఒక స్వీట్ రెసిపీతో ముందుకు వచ్చానండి. అదేంటంటే రవ్వ లడ్డు. మా ఇంట్లో ఫేమస్, మా అత్తయ్య బాగా చేస్తారు ఇది. సో ఈ రెసిపీ క్విక్గా నోట్ చేసుకోండి, తర్వాత దేనికో ఎందుకో చెప్తుంటాను. వచ్చేసి నేను తీసుకున్న గ్లాస్ క్వాంటిటీతో 1.5 గ్లాస్ కోకోనట్ పౌడర్, కొబ్బరి పొడి ఉంటుంది కదా అది, 1 గ్లాస్ ఆఫ్ షుగర్ పౌడర్ అండి. మనం షుగర్ని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. అండ్ 1 గ్లాస్ ఆఫ్ ఏ గ్లాస్తోనైతే షుగర్ తీసుకున్నామో అదే గ్లాస్ క్వాంటిటీతో రవ్వ. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో రవ్వ అండ్ షుగర్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. కోకోనట్ పౌడర్, ఎండు కొబ్బరి అనొచ్చు, లేకపోతే డ్రై కోకోనట్ పౌడర్ మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది. అది 1.5 గ్లాస్ తీసుకున్నాను. సో కోకోనట్ పౌడర్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. రవ్వ అండ్ షుగర్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అలా అయితే మనకు లడ్డు టేస్ట్ అనేది చాలా మైల్డ్గా ఉంటుంది, బాగుంటుంది. అండ్ దీంట్లో కొంచెం నెయ్యి వేసి రవ్వ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా అన్నానని చెప్పి మాడగొట్టొద్దండి, జాగ్రత్తగా ఫ్రై చేయాలి. తెల్లగా ఉన్నప్పుడే తీయాలి, కానీ బాగా కాలాలి. రవ్వ మంచిగా అటు ఇటు రోస్ట్ అవ్వాలి. మళ్ళీ ఒక పొయ్యి మీద పాలు ఉంటాయి కదా, మిల్క్ మంచిగా బాయిల్డ్, మనం ఆల్రెడీ ఉన్న ఇంట్లో పాలని వాడుకోవచ్చు. మంచిగా మసలబెట్టాలి పాలు. మసలబెట్టిన పాలని ఈ రవ్వలో వేసుకుంటూ కలపాలి. వేయించుకున్నాక రవ్వ, కోకోనట్ పౌడర్ అండ్ షుగర్ 3 ఒక దగ్గర వేసేసి పాలు పోసుకుంటూ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ కలపాలి. బాగా తక్కువ పోయొద్దు, బాగా ఎక్కువ పోయొద్దు. మనకి ఇట్లా పట్టుకుంటే పిడికిల్లో రవ్వ ముడుచుకుపోయేటట్టు, అంటే లడ్డు తయారయ్యేటట్టు రావాలి. ఆ విధంగా కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ రవ్వని కలుపుకోవాలి గట్టిగా. ఫాస్ట్గా వేడిగా ఉన్నప్పుడే లడ్డు కట్టేసేయాలి. అప్పుడైతేనే మంచిగా వస్తాయి, ఇరిగిపోవు, క్రాక్స్ రావు, నీట్గా వస్తుంది లడ్డు. సో ఇక్కడ మా అత్తయ్య ఒక లడ్డు ఫస్ట్ కట్టేసి చెక్ చేసినాక ఇద్దరం కూర్చొని నెయ్యి అద్దుకుంటూ లడ్డూలు కట్టాం. ఫస్ట్ నార్మల్గా లడ్డు వేడి మీద కట్టేసేయాలి, తర్వాత కొద్దిగా నెయ్యి అద్దుకుంటూ మళ్ళీ దాన్ని క్లీన్ లడ్డు చేసుకోవాలి. ఆ విధంగా మేము లడ్డూస్ తయారు చేసుకున్నాం. ఈ లడ్డూస్ ఎందుకు అనుకుంటున్నారు? రేపు మా బాబు బర్త్డే అండి, మీరు అందరూ విష్ చేయండి. సో వారి బర్త్డేకి స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి చాక్లెట్స్ అవి కాకుండా లడ్డూస్, బనానాస్, కొన్ని డ్రై ఫ్రూట్స్ అలా పంపిస్తున్నాను. సో దానికోసం ఈ ప్రిపరేషన్ అంతా. హోప్ యూ ఆల్ ఆల్సో డూయింగ్ గుడ్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో మీరు కూడా మా బాబు బర్త్డేకి బ్లెస్ చేయండి. రేపటి వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను. వాడి బర్త్డే ఎలా జరుపుతున్నారు, స్కూల్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడు, ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడని. ఇవైతే చాలా ఈజీ అండి, అందరూ ట్రై చేయొచ్చు. అసలు ఎక్కువ శ్రమ అనేది ఉండదు. ఈజీగా పిల్లలకు నచ్చుతాయి ఇలాంటి లడ్డూస్, ఇన్స్టెంట్గా కూడా అయిపోతాయి. సో యూ ఆల్ ఆల్సో ట్రై దిస్. కమెంట్స్ పెట్టండి ఎట్లా వచ్చాయని. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.